నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి. సో దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గరికపాటి సతీష్ గారు ఫ్రమ్ ఎస్జీ ఓవర్సీస్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో సతీష్ గారు, ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ రకరకాలుగా వింటున్నాము. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఒక పేరెంట్స్గా ఒక స్టూడెంట్స్గా ఎలా దాన్ని నిర్ణయించుకోవాలి? అంటే ఇంత పెద్ద నిర్ణయం ఏంటంటే పేరెంట్స్కి పిల్లల్ని విదేశాలకు పంపించి అట్ ద ఏజ్ ఆఫ్ 17-18 ఇయర్స్కి ఎంబీబీఎస్ కోర్స్ చేయించడం అనేది డెఫినెట్గా ఒక లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసిషన్ అని చెప్పుకోవచ్చండి. అంత పెద్ద డిసిషన్ తీసుకునే ముందు తల్లిదండ్రులు ఎవరైనా కూడా జస్ట్ ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఎక్కడికైనా ఆల్మోస్ట్ అంటే అబ్రాడ్లో చదువుకునే పిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి వెళ్ళి రావచ్చు. సో వెళ్ళి పర్సనల్గా వెళ్ళి చూసుకొని రావటం అనేది ఆల్వేస్ అడ్వైజబుల్ అండి. ఎందుకంటే స్టాండర్డ్స్ మెజర్ చేయడానికి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, ఈ జార్జియా ఇట్లాంటి కంట్రీస్కి అంటే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని మెజర్ చేయడానికి ఏం అక్రిడేషన్ బాడీస్ లేవు. సో అట్లీస్ట్ ఈ పేరెంట్స్ అయినా కూడా పర్సనల్గా వెళ్ళి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, లైబ్రరీస్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, పిల్లలకి ఎంత సేఫ్గా ఉంది, పర్సనల్గా చూసుకొని రావటం అనేది 100% అడ్వైజబుల్. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మేము కూడా ప్రతి పేరెంట్కి అదే అడ్వైజ్ చేస్తామండి. వచ్చిన తర్వాత మా దగ్గర అడ్మిషన్ కోసం మేము యూనివర్సిటీ తీసుకెళ్ళి చూపించి తీసుకొని వచ్చిన తర్వాత అడ్మిషన్ తీసుకోండి అని చెప్పి మేము గైడ్ చేస్తాం. సో ప్రతి పేరెంట్ అదొకటండి. అండ్ మోరోవర్ వాళ్ళు అప్రోచ్ అయినటువంటి సంస్థ యొక్క స్ట్రెంగ్త్, అంటే సిన్స్ హౌ లాంగ్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్, వాళ్ళ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు, ఎవరైనా స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారా, హౌ స్ట్రాంగ్ ఈజ్ దేర్ సిస్టమ్. ఎందుకంటే డెఫినెట్గా ఈ కన్సల్టెన్సీస్ రోల్ అనేది చాలా మేజర్ రోల్ అండి. ఫ్యూచర్లో పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్కి అక్కడ యూనివర్సిటీకి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఈ కన్సల్టెన్సీస్ ఉంటాయి. సో అక్కడ పిల్లలకి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా, ఏ అవసరాలు ఉన్నా, ఎనీ కన్సల్టెన్సీ వాళ్ళే రెక్టిఫై చేస్తారు. సో ఆల్వేస్ మంచి కన్సల్టెన్సీని, ట్రస్టబుల్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళటం అనేది అడ్వైజబుల్ అండి. ఓకే. సో ఇప్పుడు సతీష్ గారు, ఒక్క జనరల్ డౌట్ అనమాట. అదేంటంటే మన దేశంలో ఎంతమంది డాక్టర్స్ అవసరం ఉంది? అది చాలా హయ్యెస్ట్ పర్సంటేజ్ మనకి ఇండియాలో రిక్వైర్మెంట్ ఉందండి. మనకి లెస్ దెన్ 300 1:300 రేషియోలో డాక్టర్స్ ఉన్నారు. మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 1,000 1:300 ఉన్నారు. బట్ మనకి మోర్ దెన్ 1:1,000 రేషియోలో కావాలి. సో మనకి డాక్టర్ స్కేర్సిటీ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా చాలామంది చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు, ఎంబీబీఎస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ వెరీ అన్ఫార్చునేట్గా ఏంటంటే మన ఇండియాలో స్టూడెంట్స్కి సఫిషియెంట్ సీట్స్ ఉండకపోవటం వల్ల కొంతమంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళాలని చూస్తున్నారు. బట్ వేరాజ్ ఇన్ ఇండియా దెర్ ఈజ్ నో డౌట్ 100% స్టూడెంట్స్కి అంటే మెడిసిన్ చేయాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి రిక్వైర్మెంట్ ఉంది. ఇండియాలో డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉంది, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్గా మన గవర్నమెంట్ సఫిషియెంట్ సీట్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారండి. ఓకే. సో సతీష్ గారు, ఇప్పుడు కొన్ని ఏజెన్సీస్ మోసం చేస్తున్నాయని పేరెంట్స్ వాదన అనమాట. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏది జెన్యూన్ అండ్ ఏది ఫేక్ అని తెలుసుకోవడం ఎలా, అండ్ మీది జెన్యూన్ అని ఎలా చెప్పగలరు మీరు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇవాళ 90% ఆఫ్ ది కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోవటం, వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకంటే ఏం చెప్తే కన్విన్స్ అవుతారో ఆ విధంగా కన్విన్స్ చేసి అడ్మిషన్స్ తీసుకొని వచ్చి, అంటే వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయినా లేదంటే ప్రాపర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయల ఫీజు అనుకోండి, మీ వరకు మేము ఒక 2 లక్షలు డిస్కౌంట్ ఇప్పిస్తాం, 4 లక్షల రూపాయలు డిస్కౌంట్ ఇప్పిస్తామని చెప్పేసి ఊరికే అట్లా అబద్ధ మాటలు చెప్పి అడ్మిషన్స్ ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకొని వచ్చి కొంచెం మాలాంటి పెద్ద కన్సల్టెన్సీలకి అడ్మిషన్స్ ఇచ్చే సిస్టమ్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళల్లో ఏంటంటే 90% మోర్ దెన్ 90% ఆఫ్ దెమ్ మనం అనుకోవచ్చు అంటే ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ టు ద పేరెంట్స్. సో తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ దగ్గర ఇంట్లో కూర్చొని అడ్మిషన్ చేసేటటువంటి పేరెంట్స్ దగ్గరికి కన్సల్టెన్సీల ద్వారా డెఫినెట్గా అడ్మిషన్ తీసుకోవద్దండి.
ఎస్టాబ్లిష్డ్ కన్సల్టెన్సీస్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి మాలాంటి కన్సల్టెన్సీస్లో మాకు వీ హ్యావ్ ఎ ప్రూవన్ రికార్డ్. మా దగ్గర 5,000 పైన స్టూడెంట్స్ ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చి ఇండియాలో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను. ఇండియా కావచ్చు వేరియస్ కంట్రీస్లో పీజీ కోర్స్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. కోర్స్ కంప్లీట్ అయిపోయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. అట్లా వీ హ్యావ్ ఎ ప్రూవన్ రికార్డ్. అట్లే మాలాగా ఎస్టాబ్లిష్డ్ కన్సల్టెన్సీస్ ద్వారా అడ్మిషన్ తీసుకోలే తప్ప వాళ్ళ ఇంటికి వచ్చారని వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ కన్విన్సింగ్గా ఏదో పలికే విధంగా మాటలు చెప్పారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అడ్మిషన్స్ తీసుకోవద్దండి. పేరెంట్స్ ఎప్పుడైనా కూడా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అవన్నీ చూసుకొని మన పిల్లల్ని వీళ్ళ ద్వారా పంపిస్తే సేఫ్ ఉంటారా లేదా అనేది ఆలోచించుకొని పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో సతీష్ గారు ఇప్పుడు పిల్లల కోసం ఒక మంచి కాలేజ్ చూస్ చేయాలంటే పేరెంట్స్ చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఒక కాలేజ్ని సెలెక్ట్ చేయడంలో ఎలాంటి ఫ్యాక్టర్స్ని పేరెంట్స్ కన్సిడర్ చేయాలి? ఎందుకంటే నెక్స్ట్ 5 years పిల్లలు అదే కాలేజ్లో ఉండి చదువుకుంటారు, అకామిడేషన్ కూడా అదే కాలేజ్లో ఉంటుంది కాబట్టి చాలా ఆలోచించి ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో మీ ప్రకారం మీ సజెషన్ ప్రకారం ఎలాంటి కాలేజ్ని చూస్ చేసుకుంటే మంచిదని చెప్తారు? డెఫినెట్గా ఒక ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసి ఒక ఉన్నతమైన డాక్టర్ కావాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి ఎవరికైనా కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ల్యాబ్స్, లైబ్రరీస్, క్లినికల్స్ కోసం మంచి హాస్పిటల్స్, మంచి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇవన్నీ ఉండి ఆ ఫ్యాకల్టీ ద్వారా ఆ సూపర్విజన్లో వీళ్ళకి క్లినికల్ రొటేషన్స్ ఎక్కువ అందే విధంగా అంటే హాస్పిటల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్స్కి అటాచ్డ్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ కాలేజెస్లో చదువుకోవటం అనేది ఆల్వేస్ అడ్వైజబుల్. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ అవుతుంది, విచ్ విల్ బి యూస్ఫుల్. అంటే టుమారో వన్స్ దే కంప్లీట్ ద కోర్స్ వాళ్ళు పీజీకి వెళ్ళటానికి కానీ లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి కానీ అవన్నీ యూజ్ అవుతాయి. సో మెయిన్గా 2-3 ఫ్యాక్టర్స్ అండి. ఒకటి క్లైమేటిక్ కండిషన్స్, మనకి ఇండియాకి పోలినటువంటి క్లైమేటిక్ కండిషన్స్, దానివల్ల ఏమంటే డిసీజెస్ ప్యాటర్న్ సిమిలర్ డిసీజెస్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్. లాంగ్వేజ్ ఇప్పుడు రష్యా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, జార్జియా ఇట్లాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. బట్ దెర్ ఆర్ సమ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి అక్కడికి కూడా పిల్లలు వెళ్తారు. సో ఆ లాంగ్వేజ్ బ్యారియర్ లేనటువంటి యూనివర్సిటీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవటం బెటర్. ఎందుకంటే పేషెంట్కి ఈ స్టూడెంట్ మధ్యలో ఇంటరాక్షన్ జరిగినప్పుడు లాంగ్వేజ్ అనేది బ్యారియర్గా ఉండకూడదు. సో మెయిన్గా లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా క్లైమేటిక్ కండిషన్స్ మనకు అనుకూలంగా ఉండి మంచి క్లినికల్ ఎక్స్పోజర్ వచ్చేటటువంటి యూనివర్సిటీస్లో చదువుకోవటం బెస్ట్ అండి. ఆల్రెడీ మేము అలా గైడ్ చేసినప్పుడు అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరుంటే వాళ్ళ చేత వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఇంకా ముందుకెళ్ళటం అనేది ఇంకా అడ్వైజబుల్ అండి. ఓకే, సో సతీష్ గారు ఇప్పుడు ఎస్జీ ఓవర్సీస్ గురించి మేము చాలా విన్నాము అండ్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఏజెన్సీ గురించి. సో అండ్ అలాగే అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి ఎవరు కూడా దీని మీద రిలై అవుతారు, డిపెండ్ అవుతారు ఎస్జీ ఓవర్సీస్ మీద. సో ఎస్జీ ఓవర్సీస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? వాట్ వాజ్ యువర్ థాట్ ఇది ఎస్టాబ్లిష్ చేసే ముందు, అండ్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అని అడిగితే వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? మేము 2001లో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దిస్ ఆఫీస్ అండి. 2001 నుంచి ఆల్మోస్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 25 years మేము వీ హ్యావ్ ప్రాసెస్డ్ ఫర్ మోర్ దెన్ 13,000 స్టూడెంట్స్ టు అబ్రాడ్. ఈ 13,000 స్టూడెంట్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ మెడికల్, బట్ ఒక 5,000 స్టూడెంట్స్ వరకు మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. We have started this office with a good intention of sending students for overseas. అంటే యూకే, యూఎస్లో అదర్ కోర్సెస్ కోసం మాస్టర్స్ డిగ్రీస్ కోసం పంపించాలంటే మాది ఎంబీఏ అయిపోయిన తర్వాత వీ వాంట్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ బిజినెస్. ఆ ప్రాసెస్లో వీ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ వన్. సో దాని తర్వాత అంటే ఓవర్సీస్ చేస్తూ ఒక 10 years తర్వాత వీ థాట్ ఆఫ్ సెండింగ్ స్టూడెంట్స్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. సో దాని తర్వాత అరౌండ్ ఆల్మోస్ట్ 13-14 years నుంచి వీఆర్ సెండింగ్ స్టూడెంట్స్ ఓన్లీ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. మాకు 5,600 గ్రాడ్యుయేట్స్ ఉన్నారు హు ఆర్ ప్రాక్టీసింగ్ గ్లోబల్లీ, అండ్ వీఆర్ క్వైట్ హ్యాపీ ఫర్ డూయింగ్ దిస్ బిజినెస్ అండి. ఓకే, సో సతీష్ గారు ఇప్పుడు మోస్ట్లీ చాలా ఏజెన్సీస్ కూడా ఎంబీబీఎస్ అనగానే అండర్ డెవలప్డ్ కంట్రీస్ని ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ డెవలపింగ్ కంట్రీస్ కానీ డెవలప్డ్ కంట్రీస్ని కానీ సజెస్ట్ చేయరు ఎక్కువగా. సో ఎందుకని? మెయిన్ రీజన్స్ ఏంటి దీనికి?
మెయిన్ రీజన్స్ అంటే అండి ఇక్కడ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఫీ స్ట్రక్చర్స్ తక్కువ ఉంటాయి. డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఇప్పుడు చైనా ఉందండి. చైనా కూడా చాలామంది స్టూడెంట్స్ గతంలో వెళ్ళేవారు ఇంతకుముందు మనతో సంబంధాలు మంచిగా ఉన్నప్పుడు. అండ్ రష్యా ఈజ్ వన్ అమాంగ్ దెమ్, మంచి డెవలప్డ్ కంట్రీ, అక్కడికి కూడా వెళ్తారు. ఫిలిప్పీన్స్, సెంట్రల్ అమెరికాలో ఉన్నటువంటి కరేబియన్ ఐలాండ్స్, ఇవి కాకుండా చిన్న చిన్న కంట్రీస్కి కూడా వెళ్తున్నారండి పిల్లలు. ఆ చిన్న చిన్న కంట్రీస్కి వెళ్ళి చదువుకునేటప్పుడు వియత్నాం అని కొత్త ఈ మధ్యలో చాలా కొత్త యూనివర్సిటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కంట్రీస్లో చదువుకోవటం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటే అడ్వాంటేజ్, ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉందని అట్రాక్ట్ చేసుకుని పిల్లల్ని పంపిస్తారండి. ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉందని ఎప్పుడు కూడా ఏ తల్లిదండ్రులు కూడా ఎంబీబీఎస్కి అడ్మిషన్ తీసుకోకూడదండి. ఎందుకంటే ఎంబీబీఎస్ అడ్మిషన్ తక్కువ ఖర్చులో వస్తుందని తీసుకుంటే రేపు వాళ్ళు ఫ్యూచర్లో ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ అవ్వలేరండి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ల్యాబ్స్, లైబ్రరీ, మంచి ఎన్విరాన్మెంట్, అంటే ఒక మెడికల్ స్టూడెంట్కి కావాల్సినటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి చోటనే చదువుకుంటేనే దట్ విల్ బీ ఐడియల్ ఫర్ ఏ స్టూడెంట్ అండి. తక్కువ ఫీజులో, అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఈ చిన్న అన్డెవలప్డ్ కంట్రీస్కి ఎందుకు వెళ్తున్నారు అంటే తక్కువ ఫీ స్ట్రక్చర్స్ ఉండటం వల్ల వెళ్తారండి. సతీష్ గారు, ఇప్పుడు ఏ పేషెంట్ అయినా కానీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఉంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు పర్టికులర్గా. సో ఎంబీబీఎస్ తర్వాత ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ పీజీ ఎంత ఇంపార్టెంట్ అని అడిగితే ఏం చెప్తారు? డెఫినెట్గా నవ్-ఏ-డేస్ పీజీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే నార్మల్గా మనం చిన్నప్పుడు చూసుకుంటే ఏ జబ్బు వచ్చినా కూడా మనకి నియర్ బై ఉన్నటువంటి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అతనే ఫేమస్ ఉండేది, అతనే అన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. ఇఫ్ రిక్వైర్డ్ ఫర్దర్ సిటీస్కి ఏదైనా స్పెషలైజేషన్ కోసం పంపించేవాడు, సజెషన్స్ కోసం. బట్ నవ్-ఏ-డేస్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఆల్మోస్ట్ వీ కెన్ సే ఎవ్రీబడి నోస్. అంటే యూరాలజీకి రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని, ఆర్థోపెడిక్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాలనేది అవేర్నెస్ బాగా ఉంది ఇప్పుడు. సో దానివల్ల ఏమవుతుందంటే స్పెషలైజ్డ్ డాక్టర్స్ రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఎంబీబీఎస్ అనేది టార్గెట్ పెట్టుకొని చదివే వాళ్ళకి 100% ఎంబీబీఎస్ అడ్వైజబుల్ కాదు. వాళ్ళకి అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండవు ఎంబీబీఎస్ తర్వాత. లైక్ ఏదైనా గవర్నమెంట్ డాక్టర్గా సెటిల్ కావటం కానీ, లేదంటే ఏదైనా ఓన్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవటం కానీ, అలా ఓన్గా చేసుకోవటానికి తప్ప కెరీర్ వైజ్ చూసుకుంటే కనుక డెఫినెట్గా ఒక పీజీ ఏదైనా స్పెషలైజ్డ్ స్ట్రీమ్లో చేస్తేనే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వాళ్ళు ముందు నుంచే వాళ్ళు ఏ కాలేజో ఏ యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అది చేసుకునే ముందే వాళ్ళకి డే 1 నుంచి ఎంబీబీఎస్ కాదు, ఎంబీబీఎస్తో పాటు పీజీ కూడా క్రాక్ చేయాలనేది వాళ్ళకి మైండ్లో పెట్టుకొని దాని అకార్డింగ్లీగా వాళ్ళు చదువుకోవటం అనేది అడ్వైజబుల్ అండి. ఓకే, సో సతీష్ గారు, ఇప్పుడు బ్రిస్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి తెగ సర్చ్ చేసేస్తారు, పిల్లలైనా కానివ్వచ్చు లేకపోతే పేరెంట్స్ అయినా కానివ్వచ్చు. సో ఏంటి ఈ యూనివర్సిటీ స్పెషాలిటీ అని అడిగితే ఏం చెప్తారు? బ్రిడ్జ్స్టోన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేదండి కరేబియన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ఒక బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ. అంటే అక్కడ కరేబియన్ ఐలాండ్స్లో సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అంటారండి. అమెరికా నైబరింగ్ ఐలాండ్స్ ఇవి. అమెరికా నుంచి, కెనడా నుంచి, యూకే నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి అక్కడ చదువుకొని వెళ్తారు. ఎందుకంటే అమెరికాలో, కెనడాలో, యూకే, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో ఎంబీబీఎస్ చదువుకోవాలంటే ఆల్మోస్ట్ 2 నుంచి 4-5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. సో అక్కడ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేసి చదువుకోవటంకి ప్రిఫర్ చేస్తారు. దాంట్లో ముఖ్యంగా CAAM అని ఒక అక్రిడేషన్ ఉంటుందండి. కరేబియన్ అక్రిడేషన్ మెడికల్ అండ్ ప్రొఫెషనల్ హెల్త్ అండ్ ప్రొఫెషనల్ అనేసి ఒక అక్రిడేషన్ బాడీ ఉంటుంది. ఆ అక్రిడేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో చదువుకోవటం అనేది ఎప్పటికైనా అడ్వైజబుల్ అండి. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ అనేటిది ఆ CAMHP రికగ్నిషన్ ఉన్నటువంటి యూనివర్సిటీస్కి ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా CAMHP ఉన్న యూనివర్సిటీలో మాత్రమే ఎంబీబీఎస్ చేయాలి. వేరే యూనివర్సిటీస్లో చేస్తే వాళ్ళకి ఓన్లీ ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకుని ఇండియాకి రావడానికి అవకాశం ఉంటుంది. వేరే CAMHP అక్రిడేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో చదువుకుంటే ఏమంటే అమెరికా నుంచి, అక్కడ కరేబియన్ ఐలాండ్స్లో ఎంబీబీఎస్ చదువుకొని దాని తర్వాత అమెరికాలో పీజీ అంటే USMLE క్లియర్ చేసుకొని స్టెప్ 1, స్టెప్ 2 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ రెసిడెన్సీకి ఛాన్సెస్ ఉంటాయి. రెసిడెన్సీకి వెళ్ళాలి అంటే ఈ CAMHP అక్రిడేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ద్వారా చదువుకున్నట్టు విద్యార్థులకు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. సో ఎవరైనా అంటే కరేబియన్ ఐలాండ్స్లో ఎవరైనా స్టూడెంట్స్ ఎంబీబీఎస్తో పాటు USMLE
క్లియర్ చేయాలనుకున్నటువంటి స్టూడెంట్స్కి ఈ బార్బడోస్లో ఉన్నటువంటి బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది ద బెస్ట్ అడ్వైస్ అని చెప్పొచ్చు అండి. ఓకే, సో సతీష్ గారు ఇప్పుడు బ్రిడ్జ్టౌన్ యూనివర్సిటీ ఎంత ఫేమస్ మనకు తెలిసిందే, అండ్ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఎట్ ది సేమ్ టైం కొన్ని క్వైరీస్ కూడా ఉంటాయి, డౌట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, టీచింగ్ టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది పిల్లల్లో కానీ పేరెంట్స్లో కానీ. సో దీని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి యూనివర్సిటీ బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంటే వన్ సింపుల్ ఫండా, CAMHP ఉన్న ఎనీ యూనివర్సిటీ, బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒకటే కాదండి, దాదాపు 10-11 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలో వెళ్ళి MBBS చదువుకున్నా కూడా స్టూడెంట్ సీరియస్ అయితే కనుక USMLE క్రాక్ చేయడం అనేది ఈజీ ఉంటుందండి. అంటే ఈజీ అంటే మనం చెప్పుకున్నంత ఈజీ కాదండి, అది చాలా టఫెస్ట్ కోర్స్. USMLE క్రాక్ చేయడం అనేది చాలా టఫ్ ఉంటుంది. సీరియస్గా మెడిసిన్ కంప్లీట్ చేసి ఖచ్చితంగా పీజీలో సీట్ సాధించి నేను ఒక మంచి హెల్త్ ప్రొఫెషనల్ కావాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి ఆ డెడికేషన్ ఉంటేనే కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎనీ CAMHP యూనివర్సిటీలో చదువుకుంటే దే విల్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ డాక్టర్ అండి. ఓకే, సో సతీష్ గారు ఇక్కడ నుంచి వేరే యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ బయట లైక్ లెట్స్ సే బ్రిడ్జ్టౌన్ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉంటుంది పిల్లలకి. సో దీన్ని ఎలా క్రాక్ చేయొచ్చు? లేదండి, అక్కడ కంప్లీట్ ఇంగ్లీష్ స్పీకింగ్ అండి. మనకి 100%, 99 కాదు, 100 out of 100% ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్. మనకి ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే క్లైమేటిక్ కండిషన్స్ మన ఇండియన్ క్లైమేట్తో పాటు పోలిన క్లైమేట్ ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ పరంగా వచ్చేసి ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, క్లైమేటిక్ కండిషన్స్ మనవి ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ అవ్వటానికి చాలా ఈజీ ఉంటుంది. పేషెంట్స్ ఇంటరాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది పిల్లలకి. సో కరేబియన్ ఐలాండ్స్లో CAMHP రికగ్నిషన్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో చదువుకోవటం అనేది 100% అడ్వైజబుల్. CAMHP ఉన్న యూనివర్సిటీస్లో ఫ్రమ్ బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వీఆర్ ఆఫరింగ్ వెరీ గుడ్ స్కాలర్షిప్స్ టు ద స్టూడెంట్స్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫీజు కూడా తక్కువ ఫీజులో మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో సతీష్ గారు ఇప్పుడు జనరలీ పేరెంట్స్ ఎలా అంటే దగ్గరలో ఉన్న హాస్టల్స్లోనే జాయిన్ చేయడం అంటే గగనం అనుకుంటారు. ఇంకా వేరే ఊరైతే వేరే విషయం, అది చెప్పొచ్చు. అలాంటిది బ్రిడ్జ్టౌన్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే వేరే దేశానికి పంపించినప్పుడు అకామిడేషన్ ఏ విధంగా ఉన్నాయి, ఫుడ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక బెంగ అయితే ఉంటుంది పేరెంట్స్కి. సో అక్కడ ఆ యూనివర్సిటీలో మొత్తం ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అకామిడేషన్ ఏంటి, అండ్ అలాగే ఫుడ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది? నేను ఇంతకుముందు చెప్పినట్టు మెడిసిన్ చేయాలనుకునేటటువంటి స్టూడెంట్స్కి CAMHP ఉన్నటువంటి అక్రిడేషన్ యూనివర్సిటీస్లో చదువుకోవటం అడ్వైజబుల్. మాకు బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి CAMHP అక్రిడేషన్ ఉంది కాబట్టి స్టడీస్ పరంగా మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సేఫ్టీ, అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ కూడా మేమే చూసుకుంటాము. మా టీం ఉంటారు అక్కడ. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళకి అంటే డొమెస్టిక్ కన్సర్న్స్ ఏవి ఉన్నా కూడా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ దట్ ఆల్ విల్ బి టేకెన్ కేర్ బై అస్. సో వీ గ్యారంటీ అంటే మేము గతంలో దాదాపు ఒక 5-6 వేల మంది స్టూడెంట్స్కి వీ హ్యావ్ ప్రొడ్యూస్ ద సేమ్ ఫెసిలిటీస్. వాళ్ళందరూ కూడా చక్కగా డాక్టర్స్ అయ్యి ఇప్పుడు వేరియస్ ప్లేసెస్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు బ్రిడ్జ్టౌన్ యూనివర్సిటీకి ఎవరైనా స్టూడెంట్స్ రావాలనుకుంటే కూడా వాళ్ళకి వీ వెల్కమ్ దెమ్ అండ్ వీ గ్యారంటీ, వీ ప్రామిస్ దెమ్ దట్ వీ ప్రొవైడ్ దెమ్ గుడ్ క్వాలిటీ అకామిడేషన్ అండ్ ప్రాపర్ ఆంధ్ర భోజనం. మనం ఇక్కడ ఏదైతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటామో అదే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మనం అంత దూరంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో పిల్లలకి మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నామండి. ఓకే, సో సతీష్ గారు ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్కి ఫ్యూచర్లో నెక్స్ట్ ఎగ్జామ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో USMLE ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో Day 1 నుంచే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తూ ఉంటారా స్టూడెంట్స్ని? ఎస్ అండి, నేను మీకు అదే చెప్పాను ఇంతకుముందు. USMLE క్రాక్ చేయాలి, ఖచ్చితంగా మేము పీజీలో సీట్ సాధించాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి, అమెరికాలో పీజీ చేయాలి. పీజీ చేసే టైంలోనే వీళ్ళకి మన స్టైఫండ్ కూడా ఉంటుంది, $3,000 to $8,000 మధ్యలో డిపెండింగ్ ఆన్ దేర్ స్కోర్. సో అది క్రాక్ చేయాలనుకునేటటువంటి స్టూడెంట్స్ ఎనీ మెడికల్ యూనివర్సిటీ ఇన్ కరేబియన్ ఐలాండ్స్లో CAMHP అక్రిడేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకుంటే డెఫినెట్గా వాళ్ళకి USMLE అనేది క్రాక్ చేయడానికి మోర్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ ఆ స్టాండర్డ్స్లో ఉన్న యూనివర్సిటీస్, ఆ యూనివర్సిటీస్లో చదువుకుంటే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు.
సో అన్డౌటెడ్గా స్టూడెంట్స్ ఎవరన్నా అంటే ఎంబీబీఎస్తో పాటు పీజీ చేయాలనుకుంటే కనుక బ్రిడ్జ్స్టోన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి. ఓకే, సో ఫైనల్లీ బ్రిడ్జ్టోన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్ కానీ అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్కి కానీ మీరు ఎలాంటి ఫైనల్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? డెఫినెట్గా ఎంబీబీఎస్ అంటే బైపీసీ అయిపోయినటువంటి మెడికల్ కోర్స్ కోసం మెడికల్ కోర్స్ ఇండియాలోనా లేదంటే రష్యానా ఇంకా అదర్ కంట్రీస్లో ఎక్కడైనా పర్లేదు చేద్దాం అనుకునేటటువంటి తల్లిదండ్రులకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎంబీబీఎస్ కాదండి, పిల్లలకి ఎంబీబీఎస్తో పాటు పీజీ ఎలా కంప్లీట్ చేయాలనేది ఆలోచించండి. ఓన్లీ ఎంబీబీఎస్ చేస్తే బ్యాక్ ఇండియాకి వచ్చిన తర్వాత దానికి పెద్ద డిమాండ్ ఉండదు అంటే ఓల్డెన్ డేస్లో లాగా. డెఫినెట్గా ఎంబీబీఎస్తో పాటు పీజీ చేయాలి. పీజీ ఎక్కడ చేస్తే బాగుంటుంది? మనకి ₹1,00,00,000 అయినా పర్లేదు, మాకు ఇక్కడే మా డిస్టిక్లోనో లేదంటే మా స్టేట్లోనో ఇక్కడే సీట్ వస్తే బాగుండని ఆలోచించడం చాలా తప్పండి. ప్రపంచంలో ఎక్కడైనా పర్వాలేదు, మంచి స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీ, తక్కువ ఫీజులో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి మంచి హాస్పిటల్స్కి అటాచ్డ్గా ఉండి ఖచ్చితంగా రేపు ఎంబీబీఎస్తో పాటు మాకు పీజీలో సీట్ క్రాక్ చేయడానికి యూజ్ అయ్యేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీస్లో చదువుకుంటే బెటర్ అనేది మేము అడ్వైజ్ చేస్తాం. ఓకే, సో అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైనా క్వైరీస్ లేకపోతే ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక మేము మా టీం మెంబర్స్ మీకు ఫర్దర్గా డీటెయిల్స్ ఇవ్వగలుగుతామండి. సో దట్ మీరు జెన్యున్గా ఒక మంచి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసి మంచి ఫ్యూచర్ సక్సెస్ఫుల్గా ఉండేటట్టుగా చూసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్లీ సతీష్ గారు, ఎస్జీ ఓవర్సీస్ గురించి పేరెంట్స్కి కానీ కిడ్స్కి కానీ స్టూడెంట్స్ కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బైపీసీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ డెఫినెట్గా మంచి పాత్వేలో వెళ్తున్నారు వాళ్ళు. అంటే మోస్ట్ ఐ కెన్ సే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ బైపీసీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ మెడిసిన్ చేయాలనే ఇంటెన్షన్తో వస్తారు. మెడిసిన్ చేయాలనుకునే స్టూడెంట్స్కి డెఫినెట్గా దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ గ్లోబల్లీ. రష్యాలో ఉన్నాయి, ఫిలిప్పీన్స్లో ఉన్నాయి, కరేబియన్ ఐలాండ్స్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మంచి యూనివర్సిటీని ఐడెంటిఫై చేసుకొని వెళ్ళి సక్సెస్ఫుల్గా డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసి ఎంబీబీఎస్ దాని తర్వాత పీజీ కూడా చేసుకొని ఇండియాకి రావటం అనేది మంచి అడ్వైజబుల్ అండి. మీకు ఏదైనా పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మా నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే మేము పర్సనల్గా గైడెన్స్ ఇవ్వగలుగుతామండి. ఓకే సతీష్ గారు, సో ఎస్జీ ఓవర్సీస్ గురించి అండ్ అలాగే అబ్రాడ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. మరో కెరీర్ ప్లస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.